ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందే ఇక్కడ ఒకసారి నేర సమీక్ష శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చూసినాక మా జిల్లా అధికారులతో కూడా మాట్లాడి అనేక విషయాలు చర్చించడం జరిగింది. చాలా కాలం నుంచి పుట్టపర్తి రావాలని, సత్యసాయి జిల్లాకి రావాలనుకుంటున్నప్పటికీ ఏదో కారణం వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. జనరల్గా చెప్పాలంటే ఇంతకుముందే చెప్పాను, ఈ మధ్య నేను దాదాపు 4 రోజుల క్రితం 2024లో జరిగినటువంటి శాంతి భద్రతలు క్రైమ్ నివేదిక ఇస్తూ మీడియా ద్వారా ప్రజలకు అందజేస్తూ దాదాపు అన్ని నేరాలు కూడా తగ్గినాయి ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్ అని చెప్పడం జరిగింది. సో మేము ఈ మధ్యకాలంలో ట్రెడిషనల్ క్రైమ్ అంతా కూడా కంట్రోల్ చేయగలిగాం. అది ప్రాపర్టీ క్రైమ్ కావచ్చు, బాడీలీ అఫెన్సెస్ కావచ్చు, ఇతరత్ర ఆర్థిక నేరాలు కూడా దాదాపు తగ్గుముఖం పట్టే విధంగా చేయగలిగాం. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గుముఖం పట్టి, అన్ని తగ్గుముఖం పట్టి, కానీ ఒక సైబర్ క్రైమ్ మాత్రం పెరిగింది. సో సైబర్ క్రైమ్ పెరిగింది ఒక విధంగా ఆందోళన చెందవలసిన విషయం అయినప్పటికీ, ఒక విధంగా మేము అంతగా ఆందోళన ఎందుకు చెందట్లేదంటే క్రైమ్ జరుగుతుంది వాస్తవం ఒకటి, దానికి ఉన్న కారణాలు చాలా సహజంగా ఉన్నాయి.